హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ఆర్ తెలుగు యాత్ర. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం పలాస టు విశాఖపట్నం అయితే బయలుదేరామండి. ఇందులో మన బైక్ పల్సర్ 150 బైక్ మైలేజ్ ఎంత వస్తుంది ఏంటని టెస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడైతే మనం హెచ్పి పెట్రోల్ బంక్లో 100 రూపాయల ఆయిల్ అయితే కొట్టించే ఈ 100కి ఎంత మైలేజ్ వస్తుందో చూపిస్తాను మీకు. అవి కనబడే హెచ్పి పెట్రోల్ బంక్లో 100 రూపాయల ఆయిల్ అయితే వాటర్ బాటిల్లో పెట్టాను. దాన్ని అయితే పోసి చూపిస్తాను. ట్రిప్ అయితే 0 చేసి పెట్టాను. మైలేజ్ వచ్చాక చూపిస్తాను. ఇవ్వండి, ఈ పెట్రోల్ అయితే బాటిల్లో తీసుకున్నాను. ఇది 1 లీటర్ పెట్రోల్, హెచ్పి పెట్రోల్ బంక్. మైలేజ్ చెప్తాది 100 రూపీస్ పెట్రోల్. ఇవ్వండి, బాటిల్ అయితే ఖాళీ అయిపోయింది. 100 రూపాయల ఆయిల్ కూడా బండిలో పోస్తాను. రిజర్వ్ వచ్చాక చెప్తా ఎంత వచ్చిందనేది. పలాస టు విశాఖపట్నం రైడ్. స్పీడ్ అయితే మొత్తం 60 అయితే మెయింటైన్ చేస్తాను. 60లో మనకి ఎంత మైలేజ్ వస్తుంది అనేది ఫస్ట్ 1 లీటర్ ప్రస్తుతానికైతే మన స్పీడ్ 62 అయితే ఉంది. ఇదే స్పీడ్ 62, 65, 70 ఇదే స్పీడ్ అయితే మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ 1 లీటర్కి. మైలేజ్ టెస్ట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అయితే మనం కొట్టిన ఆయిల్ అయితే 52 కిలోమీటర్లు అయితే వచ్చింది 100 రూపాయలకి. చూపించడం అయితే మర్చిపోయాను, 0 చేసేసాను. నెక్స్ట్ మళ్ళీ కొట్టించాను. ఇప్పుడు భారత్ పెట్రోల్ బంక్లో అయితే మళ్ళీ కొట్టించాను. అదిగోండి, అదే భారత్ పెట్రోల్ బంకు. ఆ బంకులో అయితే కొట్టించాను. ఇప్పుడు వీడియో తీసే కంగారులో అయితే 0 చేసేసాను మర్చిపోయి. ఈసారి అయితే మర్చిపోకుండా కరెక్ట్గా ఈసారి 1 లీటర్ కొట్టించాను. 109 రూపాయలు 1 లీటరు. 109 రూపాయలు ఇక్కడ టెక్కల బంక్. ఇది టెక్కలు దాటాక ఈ టెక్కల బంకులో 109 కొట్టించాను. దాన్ని బట్టి ఎంత వస్తుందని చూపిస్తాను ఫ్రెండ్స్. మనమైతే ప్రస్తుతం శ్రీకాకుళం అయితే దాటాము. దాటి ఇది ఫరీద్పేట, నవభారత్ జంక్షన్ దాటిన తర్వాత వచ్చే ఫరీద్పేట జంక్షన్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి వచ్చినప్పటికి మన బండి 1 లీటర్ పెట్రోల్కి 54.5 కిలోమీటర్ల మైలేజ్ అయితే వచ్చింది. ఇవ్వండి చూడండి, 54.5 కిలోమీటర్లు అయితే మైలేజ్. అది 54.5 అయితే 0 చేసాను. 0 చేసి మళ్ళీ బయలుదేరుతున్నాను. మనకి సెకండ్ లీటర్ అనమాట. అది భారత్ పెట్రోల్ బంక్లో కొట్టించాం. సెకండ్ లీటర్కి 54.5 కిలోమీటర్లు. నెక్స్ట్ ఏ బంక్లో కొట్టిస్తా ఎంత మైలేజ్ వస్తుందని చూద్దరు కానీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 1 లీటర్లో అయితే చూపిస్తాను. నాతవలస టోల్ ప్లాజా అయితే ఇప్పుడు మనం క్రాస్ అవుతున్నాం. నాతవలస టోల్ ప్లాజా ఫ్రెండ్స్. ఇందాక అయితే శ్రీకాకుళం దగ్గర 0 చేశాను కదా. ఇప్పుడు మనం కరెక్ట్గా సవర్విల్లి దగ్గర అయితే ఉన్నాము. ఈ సవర్విల్లి దగ్గరికి వచ్చినప్పటికీ 53.9 కిలోమీటర్లు వచ్చింది. ఇదైతే కరెక్ట్గా 1 లీటర్ ఆయిల్. మనం రణస్థలం పెట్రోల్ బంక్, రణస్థలం ఊరు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్లో అయితే కొట్టించాను ఫ్రెండ్స్. 53.9 1 లీటర్కి అయితే ఇక్కడ వచ్చింది. ఇదిగోండి, ఇప్పుడు మనం అయితే విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో ఇంకా ఉన్నాము. ఇదిగోండి, నేషనల్ హైవే NH16 పైన అయితే ఉన్నాము. మళ్ళీ దీన్ని నేను 0 చేసేస్తున్నాను. 0 చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పెట్రోల్ బంక్లో కొట్టించి నెక్స్ట్ ఎంత వచ్చిందనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ 0 చేసేసాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఆయిల్ కొట్టిన తర్వాత నెక్స్ట్ బంక్లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మనం అయితే ప్రస్తుతానికి సింహాచలం రోడ్లో అయితే ఉన్నాము. దగ్గరికి అయితే వచ్చాము. అండ్ ఆ పైన కనబడే సింహాచలం నామాలు సరే క్లారిటీగా అయితే కనబడట్లేదు. మనమైతే ప్రస్తుతానికి సింహాచలం రోడ్లో ఉన్నాం ఫ్రెండ్స్. అదిగోండి, పైన అయితే సింహాచలం శంకు చక్రం నామాలు జూమ్ చేద్దాం, కనబడతాయేమో. అంతే, జూమ్ చేసినా కానీ సరే క్లారిటీగా అయితే కనబడట్లేదు ఫ్రెండ్స్. ఇది మనం ఆనందపురంలో అయితే కొట్టించాము. 61.5 కిలోమీటర్లు అయితే వచ్చింది. లాస్ట్ లీటర్ మైలేజ్ అయితే 61.5 వచ్చింది. మనం అయితే వచ్చేసాం మన డెస్టినేషన్కి. ఇదిగోండి, దువ్వాడ రైల్వే స్టేషన్. ఇదంతా కూడా దువ్వాడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్. రాజీవ్ నగర్ సైడ్ నుండి వచ్చినప్పుడు దువ్వాడ రైల్వే స్టేషన్ ఉన్నది. ఇదిగోండి, ఇలా ఈ వంతెన ఉంటుంది, బళ్ళు అదే లోపలికి వెళ్ళేది. ఎందుకంటే బైక్ పార్కింగ్. ఇలా ముందుకు ఇలా వెళ్ళిపోతే స్టీల్ ప్లాంట్ రోడ్డు, కూరంపాలెం, అగనంపూడి, అలా ముందుకు వెళ్ళిపోతే వెళ్తాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో అయితే ఇక్కడతో ముగిస్తున్నాను. టాప్ మైలేజ్ అయితే మనకి 61.5 కిలోమీటర్లు అయితే వచ్చింది.
లీస్ట్ అయితే 53.5 వచ్చింది ఫస్ట్ కొట్టించే లీటరు. ఇది ఓవరాల్గా మనకి ట్రిప్ 2లో మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగామనేది చూపిస్తాను. ట్రిప్ 2లో అయితే మనకి 205 కిలోమీటర్లు అయితే తిరిగామండి. మొత్తం మనం పలాస టు దువ్వాడ రైల్వే స్టేషన్కి 205 కిలోమీటర్లు అయితే వచ్చిందండి. బై రోడ్లో 205 కిలోమీటర్లు అయితే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో అయితే ఇక్కడతో ముగిస్తున్నాను. ఇదిగోండి, ఇదే మన పల్సర్. ఇదిగోండి 150 పల్సర్ 150. ఓకే ఫ్రెండ్స్, బాయ్.